అరుణాచలం ఈ పవిత్రమైన పేరు ఎందరికో ఎన్నో అర్థాలను ఎన్నో అనుభూతులను కలిగిస్తుంది. తమిళనాడులో వెలసిన ఈ అద్భుత క్షేత్రం కేవలం ఒక కొండ కాదు, సాక్షాత్తు పరమశివుడి గిరి రూపంలో వెలిశాడు. అరుణాచలం అంటే ఏంటి? భగవాన్ శ్రీ రమణ మహర్షి వాక్కుల్లో దీని గొప్పతనమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అరుణాచలం అనే పదానికి ఎవరి యొక్క ఆధ్యాత్మిక అవగాహనను బట్టి వారికి అనేక అర్థాలు స్ఫురిస్తాయి. శివభక్తులకు అరుణాచలేశ్వర దేవాలయంలో ప్రతిష్ఠింపబడిన శివలింగం, పౌరాణికులకు భక్తులకు సాక్షాత్తు శివస్వరూపమైన పవిత్ర పర్వతం, యోగులకు పరంజ్యోతి, దానికి అతీతమైన జ్ఞానరూపం, జ్ఞానోపాసకులకు హృదయస్థుడైన పురుషుడు, నిర్గుణ అభిమానులకు నిష్కల జ్యోతి, భూతత్వ పరిశోధకులకు అతి ప్రాచీనమైన కొండ. సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షి అనేక పర్యాయములు అరుణాచలం గురించి ప్రస్తావించి దాన్ని పరమశివుని సాక్షాత్ రూపంగా ప్రకటించారు. అరుణాచలం సాక్షాత్తు కైలాసమే. ఈ క్షేత్రంలో ప్రతి శిల ఒక శివలింగమే. ఈ క్షేత్రంలో తీసుకున్న ఆహారం, నీరు అమృతమే. ఈ క్షేత్రంలో ఏం మాట్లాడుకున్నా అది శివస్తోత్రమే. ఈ క్షేత్రంలో ఏ కర్మ చేసినా అది పూజయే. అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి చెప్పబడిన గొప్ప విషయమిది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే మొత్తం సృష్టిని చుట్టి వచ్చినట్టే అద్భుత ఫలం లభిస్తుంది. గిరి చుట్టూ ఉన్న 24 మైళ్ల లోపున మరణించిన వారికి ముక్తి కలుగుతుంది. భారతదేశంలోని కొన్ని ప్రముఖ ముక్తి క్షేత్రాలతో పోలిస్తే అరుణాచలం విశిష్టత తెలుస్తుంది. కమలాలయం నందు జన్మిస్తే ముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో మరణిస్తే ముక్తి లభిస్తుంది. కానీ అరుణాచలాన్ని స్మరించినా ముక్తి లభిస్తుంది. దీన్ని బట్టి అరుణాచలం విశిష్టత ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. తక్కిన గిరులన్నీ ఒక దేవతకు నివాస స్థానాలుగా వర్ణించగా అరుణాచలం మాత్రం గిరి రూపంలో ఉన్న దేవుడే. మనం మన దేహంతో తాదాత్మ్యం చెందినట్టే పరమశివుడు ఈ కొండతో తాదాత్మ్యం చెందాడు. తనను అన్వేషించే భక్తులపై కరుణతో వారికి కనపడాలని శివుడు ఈ కొండ రూపం దాల్చాడు. అరుణాచలం సాక్షాత్తు శివ తేజస్సు. భక్తితో స్మరించిన, చుట్టి వచ్చిన, దాని చుట్టూ నివసించిన ముక్తిని ప్రసాదించే ఈ పుణ్యక్షేత్రాన్ని మనం కూడా స్మరించుకుందాం.